తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఇందులో భాగంగా డక్కిలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ ఆనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అన్నారు. టీడీపీ నుండి ఆనం పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి అని, దీనిపై మీ అభిప్రాయం ఏమిటని జేపీ న్యూస్ రిపోర్టర్ అడగగా మీడియా ఈ ప్రశ్న కురుగొండ్ల రామకృష్ణను అడగాలని సూచించారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఆనం పోటీ చేసినా, కురుగొండ్ల పోటీ చేసినా నా చేతిలో వాళ్లకు ఓటమి తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడిన ఆనం రామనారాయణ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్వస్థత లేదని, వెంకటగిరి నియోజకవర్గంలో ఎలా పోటీ చేస్తాడని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రలో ఆత్మకూరు ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆనం ఆత్మకూరులో గెలవలేని వాడు వెంకటగిరిలో గెలిచేస్తాడా, సత్తా ఉందా అని ప్రశ్నించారు. తిప్పి కొడితే నియోజకవర్గంలో 4 మనుషులు కూడా లేరని, తన స్వార్థం కోసం వైసీపీపై విమర్శలు చేసిన ఆనం ఇప్పుడు సీటు అడుక్కునే దీన స్థితిలో ఉన్నాడని విమర్శించారు. భారీ తుఫాన్ ప్రభావంతో నియోజక ప్రజల నానా ఇబ్బందులు పడుతుంటే కనీసం పరామర్శించని ఆనం టీడీపీ పార్టీ సభలకు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారని ఎద్దేవా చేశారు. ఎప్పుడో వైసీపీ పార్టీని వీడి టీడీపీ పంచన చేరిన ఆనం ఇప్పుడు వెంకటగిరికి నేను ఎమ్మెల్యేనని చెప్పడం అతని రాజకీయ తత్వానికి నిదర్శనమని విమర్శించారు. మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలకు మరొక్కసారి చెబుతున్నా, వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పోటీ చేస్తారని, టీడీపీ నుండి ఆనం పోటీ చేసినా, కురుగొండ్ల పోటీ చేసినా నా చేతిలో వాళ్ళకి ఓటమి తప్పదని తెలిపారు. పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఒక పెద్ద చెప్తా ఉంటుంది. మధ్యలో దూసిపోయేసి ప్రతిపక్ష నేత పేరు వచ్చింది, వెంటనే పోయేసి పళ్ళు మళ్ళా బ్రష్ చేయమన్నా. మొట్టమొదటిసారిగా వెంకటగిరి నియోజకవర్గంలో మొదటి పార్టీ కార్యాలయం ఓపెన్ చేశాం యాక్చువల్లీ మండల హెడ్ క్వార్టర్స్లో. మామూలుగా అయితే హెడ్ క్వార్టర్స్ అండ్ టౌన్లో మొదలు పెడతారు. యాదృచ్ఛికంగా జరిగింది. పొలిటికల్ అవేర్నెస్, రాజకీయ చైతన్యం డక్కిలి మండలంలో ఎక్కువ అని నాయన ఉన్నప్పటి నుంచి చెప్పేవారు. అలాగే మొన్న జరిగిన బస్సు యాత్రలో ర్యాలీ వెంకటగిరిలో సక్సెస్ అయింది, రాపూర్లో బహిరంగ సభ సక్సెస్ అయింది. కానీ డక్కిల్లో ఈ రోడ్డు మీదకి వచ్చిన జనం స్వాగతం పలికిన హోరు, ఆ స్పందన ఇప్పటికీ చెవుల్లో మారుమవుతుంది. విజయ డంకా మోగిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో, ఇదివరకన్నా వచ్చిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఇదివరకు వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ వస్తుందని గట్టిగా నమ్ముతూ, ఈ ప్రజలు చూపించిన ఆదరణే దానికి నిదర్శనమని తెలుపుతూ ఈరోజు ఈ కార్యాలయం ఓపెన్ చేయడం నా అదృష్టంగా భావిస్తూ, ఇదే శంఖారావం పూరించిన గట్టిగా పునాది అనంటే కార్యాలయం, అది ఈరోజు ప్రారంభించడం, అది డక్కిల్లో చేయటం. మేము కథన రంగానికి సిద్ధమయ్యాము, కథన రంగంలో దిగాము. విజయం తథ్యం. ప్రజలందరూ మన్ననలు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తిరిగి ప్రభుత్వం ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. నాయకులందరూ
కలిసికట్టుగా ఉండరు. ఇంకెవరన్నా మిగిలిండి రావాలనుకున్నా కూడా మేము స్వాగతిస్తామని. రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళకి చెల్లు మాటలు ఓదలు కొడతా ఉంటారు. నన్ను ప్రశ్నలు వేస్తే నేను సరైన జవాబు చెప్తాను. మీకు తెలుసో లేదో, ఇందాక ఒక ఆయన ప్రశ్న వేస్తే సరైన సమయంలో, సరైన సందర్భంలో, సరైన ప్రదేశంలో సరైన సమాధానం వస్తుంది అని అంటే ఏం సరైనదాడా, ఏముందాడ జవాబు అంటే నా దగ్గర ఏం లేదు డొల్లా అని చెప్తాను. మీరంది మామూలుగా మీ మాటలకి నేను రియాక్ట్ అయ్యి మాట్లాడను. ఇది మీరు చెప్తున్నారు, ఆయన ప్రకటించుకున్నాడు. మీకు ఉంటే నాకు చూపించండి, ఇప్పుడు చూపించండి, ఇప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అంటే మీరు చెప్పిన దాని మీద నేను రియాక్ట్ కాలేదు. నా దృష్టికి అయితే ఇంతవరకు ఆయన ప్రకటించుకున్నట్టు రాలా. నేను నమ్మేది ఆయన నోటి నుంచి వింటాం. అంటే వీడియో చూపించాలా. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా చెప్పేసుకోవచ్చు. ఇంకో విషయం, ఒకవేళ ఆయన అలా ప్రకటించుకున్నా సైలెంట్ గా ఉండాలి. ఒకవేళ ఆయన కానీ అలా ప్రకటించి ఉంటే దానికి రియాక్ట్ అవ్వాల్సింది కురుగొండ రామకృష్ణ గారు. అది నా సమాధానం. ఎందుకంటే మొన్న రామకృష్ణ గారు అయితే ఘంటాపథంగా నేను అది చూసిన వీడియో, నేనే అభ్యర్థిని ఆయన అన్నాడు. అప్పుడు మీడియా మిత్రులు కూడా ఎవరు అడిగారు, మరి రామనారాయణ రెడ్డి కూడా ఆశలు ఉన్నాయి, ఆయన కూడా ఏదో ఒకటి చూస్తున్నాడు అంటే లేదు ఆయన ఆత్మకూరు పోతాడు, ఇంకెక్కడికన్నా పోతాడు, కానీ అభ్యర్థిని నేనే అని ఆయన అన్నాడు, తెలుగుదేశం అభ్యర్థి. అందుకని దీని మీద రియాక్ట్ అవ్వాల్సింది కురుగొండ రామకృష్ణ గారు సారీ, ఆయన రియాక్ట్ అవ్వాలి, నేను కాదు. ఒకవేళ అనుంటే నేనైతే నేను చూడలేదు. నేను ఆయన చేసిన పనికి నేను చెప్పిన సంవత్సరం కాలం వెంకటగిరి నియోజకవర్గం వైపు తలెత్తి చూడకుండా కష్టాలు వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే అని అంటాడు ఇప్పటికీ. మరి ఆ రోజు కూడా వరదలు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేనే కదా. మరి వచ్చి ఏ ఊర్లో ఎంత నష్టం జరిగింది, ఎక్కడ నష్టం జరిగింది, ఆఫీసర్లు పిలిచి మాట్లాడి, లేకపోతే నువ్వే ఊర్లకు పోయి సాయం అందిందా లేదా, మామూలుగా పెత్తనం చెలాయిస్తా ఉంటాడు కదా, చేసి ఉండొచ్చే. ప్రజల కోసం కదా, ప్రజలు ఎన్నుకున్నారు కదా నీకు. సంవత్సరం తర్వాత మొన్న ఒక రోజు వచ్చావు మీటింగ్ లో ఏదో మాట్లాడడానికి, వచ్చావా, మాట్లాడావా, వెళ్ళావా. ఈరోజు మళ్ళా వచ్చావు. ఎవరి బాగు కోసం, ఎవరి బాగోగుల కోసం మీరు అంటున్నారు ప్రకటించాడని. నేనైతే చూడలా, అందుకని దానికి జవాబు లేదు. నేను ఇందాక చెప్పినట్టు రామకృష్ణ గారు దాన్ని మీరు ఆయన పోయి అడగచ్చు. ఉంటే చెప్పిన ఆయన వాళ్ళిద్దరూ చూసుకుంటారు. కానీ వెంకటగిరి నియోజకవర్గం వచ్చింది దేనికి? లోకేష్ బాబు పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడానికి డక్కిల మండలంకి వచ్చి కేక్ కట్ చేసిపోయాడు. ఇదా ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని? ఎన్నుకున్న ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి బాగోగులు చూడకుండా చేరిన పార్టీ కూడా అనలేం. అసలు సిగ్గుచేటు ఏంటంటే ఇప్పటికే అసలు ఏ పార్టీ అయినా అది చెప్పాలండి, అసలు ఏ పార్టీ. కానీ టీడీపీ సీట్ ఇస్తుందని చెప్తున్నారు కదా సార్. ఎవరు ప్లేస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్ ఈరోజు. ప్రెస్ మామూలుగా సర్వసభ సమావేశంలో ఈరోజు చెప్పారు సార్ న్యూస్ లో కూడా. నేను ఇప్పుడే చెప్తాను, నేను కూడా ఇక్కడ ఉండా. రేపు నిర్ణయించేది అధినాయకత్వం. వాళ్ళు అన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారని చెప్తున్నాడు, అంతే కదా. అదే చెప్పాడు. నేను పోటీ చేస్తానని చెప్పనే లేదు.
నా కోరిక వాళ్ళకి తెలుసు అన్నాడు. మీరు కూడా వినండి. నా కోరిక వాళ్ళకి తెలుసు అన్నాడు. నీకు చెప్పాడు ఆయన కోరిక ఏంటో చెప్పాలి. పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత 2 నెలల్లోనో 3 నెలల్లోనో యువగలం వచ్చింది. ఎవరెవరు ఇన్ఛార్జో, ఒకవేళ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, లేదంటే ఇన్ఛార్జ్. మన నెల్లూరు జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ తెలుగుదేశం సైడ్ ఇన్ఛార్జ్ లేదు. రూరల్ ఏరియాలో ఆయన కూడా, శ్రీధర్ గారు కూడా పార్టీని వదిలి తెలుగుదేశం పోయాడు. ఆ రోజు ఆయన ఇన్ఛార్జ్ గా ప్రకటించింది తెలుగుదేశం. యువగలం అక్కడ పోయినప్పుడు రూరల్ వరకు అతనే ఇచ్చారు. అవునా కదా? నేను కూడా ఇట్టాడంత. యువగలం నెల్లూరు ఎంటర్ అయినప్పుడు ఆత్మకూరులో ఎంటర్ ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారా? ఆయన పాదయాత్ర ఎంటర్ అయినప్పుడు ఆనర్ రామనారాయణ. అంటే ఈయన అక్కడ ఇన్ఛార్జిగా చేశారు. అక్కడి నుంచి వెంకటగిరికి వచ్చినప్పుడు ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారు? కురుగొండ రామకృష్ణ గారు. మరి ఈయన మనసులో కోరిక ఏంటి? ఆ కోరికను బట్టే కదా వాళ్ళు ఆత్మకూరులో వేసింది. మరి రామకృష్ణ గారు ఆ రోజు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటి? మొన్న స్టేజ్ మీద మా నాయకుడు చంద్రబాబు గారు ఏం చెప్పారో విన్నారా? సీటు నాకేను స్పష్టంగా అర్థమవుతుంది కదా అని ఆయన అన్నాడు. నేను అది విన్నా. ఇప్పుడు ఈ రోజు మీరు చూపించింది విన్నా. స్టేజ్ మీద చంద్రబాబు గారు ఏం చెప్పారో విన్నారు కదా. నా మనసులో కోరిక ఆయనకి తెలుసు అన్నారు. ఆయనంత ధైర్యంగా కూడా ఇది చెప్పలా. ఇప్పుడు అదే చెప్తాను. అందుకని వాళ్ళు తెలుసుకోవాలా. దానికి రియాక్ట్ అయ్యింది నేనేముంది రియాక్ట్ అయ్యేది. నేను నిన్న ఒక దగ్గర చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేది నేదుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో. తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరైనా మాకు మార్జిన్ మారుతుంది, మా గెలుపు మార్జిన్ మారుతుంది కొంచెం అటు ఇటుగా. అంతేగాని గెలుపు ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. క్యాండిడేట్ ఎవరైనా గెలుపు ఖాయం, మెజార్టీ మారుతుంది. అందుకని ఆయనైతే అల్లా మీరు అంటున్నారు. మళ్ళా ఒకసారి వినండి. ఎక్కడ అల్లా మీరు చెప్పారు ఎమ్మెల్యే అంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నాడు. అది మరి సంవత్సరం కాలం పాటు అది కూడా అడిగాడు. సంవత్సరం కాలం పాటు ఏమయ్యావయ్యా అంటే దానికి జవాబు లేదు. అవునా? నేను అదే చెప్పింది. తర్వాత వచ్చి లోకేష్ బాబు పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసి పోయాడు. అంటే సీట్ ఇవ్వండి రా బాబు, లోకేష్ బాబు, చంద్రబాబు గారు, లోకేష్ బాబు సీట్ ఇవ్వరా నాయన, నీకు కేక్ కట్ చేశాను నీ ఫోటోలు పెడతాడా? అది ఆయన పరిస్థితి. అది దీన పరిస్థితి, దయనీయమైన పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. అందుకని అడిగిన ప్రశ్నకేమో జవాబు చెప్పలేడు. పోటీ చేస్తున్నారా అంటే వాటి నా కోరిక తెలుసు అంటాడు. పేపర్లో వచ్చిన దాని ప్రకారం ఎందుకంటే ప్రెస్ మీట్ లో చెప్పాడు. సరే ఆయన మనసులో కోరిక ఏంటో చెప్పండి. మీరు రికార్డ్ చేసుకోండి, మొత్తం రికార్డ్ చేయండి, అన్ని పెట్టండి. ఇదివరకు మీకు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? నా రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగింపు పలకాలనుకుంటున్నాను అని. ఎక్కడది? నెల్లూరు సిటీ. అంటే మనం వెంకటగిరి నుంచి ఇక్కడ తీసేసిన తర్వాత ఆత్మకూరులో యువగణంలో ఆయనకి ఛాన్స్ ఇచ్చారు, ఇన్ఛార్జ్ చేశారు.
ఇది అందరికీ తెలిసింది, ఎవరికి తెలియదు. అందరికి కళ్ళు లేవు, చెవులు లేవు, గుడ్డి, చెవుడు, చెవిటి, మూగ అని అనుకుంటే ఎట్లా? రాష్ట్రం అంతా తిరిగిపోయిన నెల్లూరు జిల్లా ప్రజల వరకు ఆయన సంగతి తెలుసు చాలా స్పష్టంగా. క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పారు? నేను ఎక్కడైతే ఆరంభం చేశానో అక్కడ మొదలు పెట్టాను. ఇది కొత్త దీనికి వచ్చిందిరా అంటే ఆత్మకూరులో ఎవడు లేడు, ఆయన దగ్గరికి రావటంలా, ఇంక ఇక్కడ మన సీన్ లేదు అని చెప్పేసి నాకు నెల్లూరు కావాలా అని. మరి వెంకటగిరికి వచ్చేసి నేను వస్తుందా, నేను పోటీ చేస్తుందా అని ఇప్పుడు దాకా అల్లా, ఈరోజు కూడా అల్లా, నేను ఇక్కడ ఎమ్మెల్యేనా అంటున్నాడు. మన వాళ్ళు జమ చేసి ఎందుకు వస్తున్నాడంట ఎవరో నలుగురు ఉండాలి ఇంకా. వాళ్ళ పాపం ఇట్లా డోలాయమానంలో ఉంచి వాళ్ళకి అర్థం అయ్యి కాకుండా ఏదో వస్తున్నాడంట, మనం పోతాము, మనం ఉందాము. అఫీషియల్ గా లేని జగనన్న కాలనీలో భూములు గ్రీన్ కలర్ లో 2 సెంట్లు పెట్టి మీడియా మిత్రులకి ఎరగా వేసి మా కౌన్సిలర్స్ లో కొందరికి ఇదే ఎర చూపించి ఒక స్లిప్ మీద నంబర్ రాసి ఇచ్చిన గనుడు ఇప్పుడు అంటున్నాడే ఈ ఎమ్మెల్యే. మళ్ళా నిరూపణ చేయమంటాడు. నిరూపణ చేస్తా, ఎందుకు చేయనా? తప్పకుండా చేస్తా. సరైన సమయంలో ఆయన చెప్పిన సమాధానం ప్రకారం ప్రజలే నిర్ణయిస్తారు. వారికే వదిలిపెడుతున్నాం. క్యాండిడేట్ ఎవరైతే నాకేంటి, ఎవరైనా ఓడిపోయేది తెలుగుదేశం క్యాండిడేట్. అందుకని ఈ ప్రశ్న వాళ్ళు తేల్చుకుంటే బాగుంటుంది.